ఒక భక్తురాలు స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా స్వామి ఒక అబ్బాయి పేరు చెప్పి అతనికి తప్పకుండా విభూది అందజేయమని చెప్పారు. స్వామివారి ఆజ్ఞ మేరకు భక్తురాలు ఆ అబ్బాయిని కలిసి విభూదిని అందించారు. విభూది అందుకున్న ఆ అబ్బాయి కొంత సంకోచంలో పడ్డాడు. స్వామి నాకు ప్రత్యేకంగా విభూది ఎందుకు పంపారు అని ఆలోచించారు. మరుసటి రోజు ఆయన యథావిధిగా తన ఉద్యోగానికి వెళ్ళారు. అదే సమయంలో పై అధికారులు తనిఖీ కోసం అక్కడికి వచ్చారు. అక్కడ జరిగిన ఒక పొరపాటుకు ఆ అబ్బాయికి ఎటువంటి సంబంధం లేకపోయినా పక్కన ఉన్నవారు తనను ఇరికించాలని చూశారు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో తప్పు జరిగినప్పుడు తక్షణమే ఉద్యోగం నుండి తొలగిస్తారు. కానీ అధికారులు అన్ని విషయాలను పరిశీలించి అతనికి కేవలం ఒక చిన్న హెచ్చరిక ఇచ్చి వదిలేశారు. తను చేయని తప్పుకు ఈరోజు ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. కానీ స్వామివారు ముందుగానే పంపిన విభూది రక్షా కవచంలా తనను కాపాడిందని ఆ అబ్బాయి ఎంతో ఆనందించాడు. మనకు తెలియకుండానే మన పైకి వచ్చే ఆపదలను స్వామి ముందే పసిగడతారు. అందుకే ఆ అబ్బాయికి రాబోయే కష్టాన్ని గ్రహించి ఆపద్బాంధవుడిలా విభూది ప్రసాదంగా పంపి ఆ గండం నుండి గట్టెక్కించారు. భక్తుడి ప్రాణాన్ని, జీవనోపాధిని కాపాడటమే స్వామి లీల.